ఎందుకు చేశారు, ఎక్కడ జరిగింది, ఏ బందిపోటు దొంగతనం చేశారు, ఎవరి సంచులో 50% తీసుకున్నారు, ఏ మైనర్ కార్డు అర్థం 50% తీసుకున్నారు, మీరు చెప్పాలి. అది మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్పండి, మీరు ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు మీడియా సాక్షిగా చెప్తాం. లేదంటే మీరు బహిరంగంగానే నేను తప్పు రాశాను అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పండి. మీరు చెప్పండి, మేము చెప్పాల్సి మీరు ఒక రకమైన నమ్మితే కాదు, సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పి తిరాలి కదా. నేను విపిఆర్ గారికి రాశాను, నేను ఏదైనా ఉంటే విపిఆర్ గారికి సమాధానం చెప్తాను. ఎవరంటే వాళ్ళు వస్తే నేను సమాధానం చెప్తాను. మేము ఎవరంటే అవడం కాదు, నా మీద రాస్తున్నావు నువ్వు, దానికోసం వచ్చాను. నువ్వు విపిఆర్ మీద రాసావు చెప్ప కదా, నా మీద రాశావు, దానికి సమాధానం నా మీద రాస్తున్నావు. ఏం రాసావు? రూప్ కుమార్ యాదవ్ దోపిడీదారుడు బందిపోవడం రాసావు, సమాజం. నీకు ఎక్కడ ఎవరు చెప్పు, చూపి నీ కాడ రాస్తున్నావు, నువ్వు చూపిస్తా ఇప్పుడే నాకు సమాజం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావాలి నీ ఆఫీస్కి, నీ సమాజం చెప్పాను. ఆయన రావాలి, నీకు చెప్పు. పేరు పెట్టి మరి ఒక దొంగ బందిపోటు దొంగ కారులో వచ్చాడు, ఎత్తుకొని పోయినాడు, మళ్ళా వస్తాను అన్నాడు. ఏందన్నా అదే? మీకు న్యాయం ఉందా చెప్పండి. మీకు సమాధానం చెప్పేది నేను ప్రభాకర్ రావాలా? ఆయన రావాల్సిన పనిలే, ఆయన అడిగితే నేను సమాధానం చెప్తాను అన్నా. అది అడిగితే మీరు ఆమెతో రాతలు రాసేసి అడిగితే నేను గుడ్డగాంచి మొహాలు వేసేసి మీరు చూసుకోండి అంటే ఏమో న్యాయం ఉందా? అంటే మీరు రాసి నాదో పత్రికలో రాశా, నేను రాసింది అడగడానికి వాళ్ళు వచ్చారు. మీరు కాదు కాదు, రేపు మీరేమంటారు, అయ్యా మా మీద దౌర్జన్యానికి వచ్చాను ఇంకో వార్త రాస్తాను, అందుకని వాళ్ళ సంవత్సరాలు జరిగితే బాగుంటుంది తీసుకొచ్చాం. వాళ్ళు వస్తారు, మేము తీసుకొచ్చాం, ఎక్కడికైనా కూడా వాళ్ళు చెప్పాలా. మేము మిమ్మల్ని అడిగేదానికి వచ్చాం, మీకు ఏం అవసరం చెప్తాను వినేదానికి వచ్చాం. ఏ పత్రిక బాబు? అన్ని ఛానల్ ఉన్నాయి బాబు. నువ్వే పత్రిక? ఒక్క నిమిషం అండి, నా ఫోటో వేసి సమాజం, నా ఫోటో వేసి మరి రాసి దాని సమాజం నేను బతి కొట్టిన చెప్పు. ఏదో ఫోన్ వస్తుంది, అది ఫోన్ వస్తే తీసి నా ఫోటో వేసి మరీ రాసి చెప్పు. నేను నా దానికోసం వచ్చా. చెప్పు. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం రాలా, నా కోసం వచ్చా. ఏం రాసావు చూసుకో. నేను లీగల్ మైనింగ్ చేయడం తప్ప అక్రమంగా వ్యాపారం చేసే ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు రూప్ కుమార్ యాదవ్. తాను చైనాకు వెళ్ళింది వాస్తవమేని, అయితే మార్కెట్ ఎట్లా ఉందో కోసమే తెలుసుకోవడం వెళ్ళానే తప్ప కొనుగోలుదారులతో ఒప్పందాల కోసం కాదని తమకు ఇచ్చిన వివరణ రాశాం. ఇంట్లో బండి కూడా దొంగలు ఏం లేదు, చదువు ఒకసారి. మొత్తం రాసి ఒకసారి చదువు. చదివే దొంగలు పోయి గజదొంగలు వస్తున్నారు, ఎవడో గజదొంగ నా ఫోటో పెట్టి రాసి. అది వేరు, అది వేరు. నీచమే దొంగలు పోయి గజదొంగలు వస్తున్నారు, నువ్వు చూడాలి ఏం రాస్తున్నావు. నా ఫోటో పెట్టి రాశావు బాబు. నీకు సంబంధించి ఏది రాస్తున్నావు? నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు. డోలే ప్రసాద్ గారు, మీరంటే మా గౌరవం, జర్నలిస్ట్ అంటే గౌరవం. నా ఇష్ట ప్రకారం నేను రాయేస్తున్నాను కంప్యూటర్ ముందు కూర్చొని. మీరేం ఈ కథనాల తర్వాత చాలా కథనాలు రాశారు మీరు, అయినా జర్నలిజం మీద గౌరవంతో దొంగలపై గజదొంగలు వస్తున్నారని రాశారు. దొంగలపై వివరణ రాశారు, దొంగలపై గజదొంగలు రాశారు. దీనికి ఆయన విపిఆర్ గారు రావాలి మీకు, నా మీద రాశారు మీరు. అదే నేను చదువుకోలేనంత అజ్ఞాని కాదు, ఈ స్థాయికి రాలా. ఒక్కటి డోలేన్ ప్రసాద్ గారు, దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే. మీ కాడ ఏం ఆధారంతో రాశారు? ఆధారం చెప్పండి. మీ దగ్గర నేను రాసిన దాన్ని నేను నిలబడతానని చెప్పండి. అది నేను రాసింది నిజం, నేను నిలబడి నిరూపిస్తా, నేను ప్రూవ్ చేస్తాను నేను అని చెప్పండి. లేదా క్షమాపణ చెప్పండి. ప్రూవ్ చేయడానికి నేనే పోలీసు కాదు, నీ ఇష్టమైన రాష్ట్రాన్ని నేను ప్రూవ్ చేయాలంటే జర్నలిజం ఇదేనా? దీన్ని జర్నలిజం అంటారు, బ్రోకరిజం అంటారు.
దీన్ని జర్నలిజం అనరు. నీకు తెలిసిన భాష బ్రోకరేజ్ అయితే అది నీకు తెలిసిన భాష కాదు. నా ఇష్ట ప్రకారం నేను రాసేస్తాను. నా ఇష్ట ప్రకారం నేను ఏంటంటే విపిఆర్ రాసేదానికి చేతులు వస్తాయి రాసేదానికి. గతం గుర్తెచ్చుకో, ఒకసారి గతం గుర్తెచ్చుకో. విపిఆర్ గారి వ్యాపారాలంతా, విపిఆర్ గారు నెలకు పెట్టే ఖర్చు ఎంత, ఈ వ్యాపారం ఎంత, దోలేన్ ప్రసాద్ గారు దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే. క్షమాపణ చెప్పండి, లేదంటే ఎక్కడ ఏ మైనా ఉండరు మీ దగ్గరకు వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50% తీసుకున్నాడు చెప్పి నిరూపించండి. ఫోన్ చేసినా లేకపోతే అడిగినా నేను చెప్తా. అందరు కాదు, మేమున్నాము ఆయన దగ్గర ఉన్నాము. మేము ఇట్లా ఆయన దగ్గర మేము పని చేసాం మాకు అనిపిస్తుంది కదా, మాకు ఆన్సర్ చేయండి. మేము వచ్చింది ఇక్కడ ఊరు, మేము గౌరవప్రదం స్థాయిలో ఉన్నాం. నేను నగరం ఇంత 10 లక్షల జనాభా నగరానికి డిప్యూటీ మేయర్ని. నేను దాని పోయి దాని కాదు కూర్చొని నా సబ్జెక్ట్ రాస్తున్నావు, నా సబ్జెక్ట్ రాస్తున్నావు. దొంగలపై గజ దొంగలు వస్తున్నారు, బందిపోట్లు, ఏంటి భాష? దాంట్లో రూప్ కుమార్ యాదవ్ లేడు రాస్తున్నా నేను. అది చదువు. దోలేంద్ర ప్రసాద్ గారు, రూప్ కుమార్ యాదవ్ లేడని దోలేంద్ర ప్రసాద్ గారు, మీరు ఎవరు ఏ మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నారు మాకు కావాలా? ఎక్కడ అక్రమ మైనింగ్ చేసామో మాకు కావాలా? లేదంటే మీరు బహిరంగ సభ రెండింటిలో ఏదో జరగాలి, ఏదో జరగాలి, చెప్పాల్సింది. మీరు ప్రూవ్ చేస్తారో చెప్పండి, మాకు చెప్పి చేస్తారో చెప్పండి, మాకు చెప్పి తెలియాలి. ఫాలో అవ్వండి. విపిఆర్ కూడా రమ్మంటే క్వారీ కార్డు తీసుకోపోతాం. ఎవరో ఓనర్ మీరు పలానా చెప్పండి. ఏ మైన్ ఓనర్ కాడ ₹10 50% విపిఆర్ తీసుకున్నాడు. ఆఫీసు అక్రమైన కోసం కట్టినాడా? చేతిలో ఇంకేమన్నాయ్యా? చేతిలో ఇంకేమన్నా? మనం తినేది అన్నమే కదా, వేరేదేమో తింటున్నాం. నేను ఏ రేసిన చెల్లుబాటు అవుద్ది, నేను జనార్దన్ రెడ్డి గారి మీద రాశాను, ఆనవాళ్ళ మీద రాశాను అనుకుంటున్నారే మీరు? దేనికైనా మీరు అనుకుంటున్నారేమో. మీరు రాసిన పదాలు ఒకసారి చూడండి, మీరు చూడండి. ఇది పద్ధతేనా? దొంగ కాలు వేసుకొచ్చి దొంగ ఎక్కడ ఏ సంచిలో డబ్బు తీసుకెళ్ళాడు? ఏ సంచిలో డబ్బు తీసుకెళ్ళాడు చెప్తే. ఎవరి సంచిలో డబ్బులు పెరికెళ్ళాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలి చెప్తేరా? చెప్పండి, మీరు పోయేదాని దగ్గర నుంచి చెప్పండి సార్, చెప్పండి. చేసి నేను ప్రూవ్ చేస్తానని చెప్పండి. కూర్చో. ఎక్కడ ఏ మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నాడు? ఎవరి సంచిలో డబ్బులు తీసుకున్నాడు? ఎక్కడ అక్రమ మైనింగ్ చేశాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? మీకు ఎక్కడ చేశాడు చూడాలి. నేను రాజేస్తాను, నాకు తెల్లారుజాము కళ వచ్చింది, నేను కూర్చొని రాజేస్తాను, నేను ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాది. నేను ఒప్పుకుంటారా? నువ్వైతే ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? నీ బిడ్డ మీద, నీ ఇంట్లో వాళ్ళ మీద రాసి ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? తొందరపడద్దు. ఏం తొందరపడద్దు? నీ ఊరికే ఇంట్లో వాళ్ళ మీద రాస్తావంటే నీకు అంత వస్తే అందరూ అంతే కదా, అందరూ అంతే కదా. దీనికి ఏ విధంగా రాసావు మాకు కావాలి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని చేస్తాను, ఈ విధంగా రాయడం న్యాయమేనా? నువ్వు దీని మీద ఎట్లా రాసావు మాకు కావాలి. అవన్నీ మాకు ఎందుకు గొప్పగా రాసావు? ఎందుకు రాసావు? ఎందుకంటే దుర్మార్గంగా రాసావు. నేరుగా పేరు పెట్టి ఆయన దొంగని బందిపోడు ఇప్పుడు బందిపోడు పలానా దగ్గర తీసుకున్నాడు. ఒక్క పేరు చెప్పండి సార్. పలానా మైన్ ఓనర్ కాడ తీసుకొని వస్తాడు. పలానా మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి. ఆయన తీసుకొని వస్తాడికి ఎక్కడ ఏ మైన్ ఓనర్ ఆయన చెప్తే ఒక్క పేరు చెప్పండి సార్. ఇప్పుడే స్పీకర్ ఆన్ చేసి మీ పలానోడు ఎవడో నచ్చిన మైన్ ఓనర్ నా దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకున్నాడు చెప్పానండి, మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళు కడిగి వెళ్ళిపోతాను. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఎవరు చెప్పారు ఏంటి అనేది నేను ఎవరికి చెప్పలేదు. మేము రాసేస్తాం, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకుందని చెప్పి అంతేనా? మేము రాసేస్తాం, మేము సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఎకరా దానికోసం దాన్ని ఎకరా
ఈ ఆఫీసులో వేరే దానికోసం పెట్టారని చెప్తున్నారు, నిజమేనా? ఈ ఆఫీస్ పెట్టింది వేరే దానికోసం, రాత్రులు జరిగే పనుల కోసం, నిజమేనా? మేము అనేస్తే సరిపోద్దా? మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి ఎన్ని చేశారో నీకు తెలుసు మాకంటే ఎక్కువ. మాకేముందిలే, మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు. ఇది జర్నలిజం అనిపించుకోదు. మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే అట్ట గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు. దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సిందే. దీనికి మీ కాడున్న ఆధారాలు ఏంది మీరు చూపించండి. మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళ కడిగి దండం పెట్టిపోతాం. లేదంటే మీరు బహిరంగ నచ్చింది రాసుకోవచ్చే వారం. మాకు ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పారు, లేదంటే నిరూపించు లేదంటే బహిరంగ క్షమాపణ మీరు నిరూపించాల్సిందే, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీ నచ్చింది రాసుకోవచ్చు. క్షమాపణ చెప్పాల్సి వస్తే పత్రికలోనే చెప్తాను. చెప్పాల్సి వస్తే కదా ఎక్కడ కదా చెప్పు, ఒకటి పేరు చెప్పు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బందిపోట చెప్పండి. బందిపోట అనుకుంటాను, ఇదే మీరు రాసింది బందిపోట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బందిపోట అడుగుతున్న సమాజం చెప్పు. చెప్పవా సమాధానం? అదే బందిపోట. ఏ మైనర్ కానీ 50% డబ్బులు అడిగాడు. ఉండవా మాతో పాటు వచ్చాడు. అంత మాత్రం ఉపయోగపడలేదు అంటువా? ఇది రాసినప్పుడు మమ్మల్ని నాకు చెప్పేదానికి నాకు కరెక్ట్ కాదు. నువ్వెవడు నాకు చెప్పేదానికే? రాసినంతో మాట్లాడుతున్నావు, నువ్వు రాసావని చెప్పలా. నువ్వెవడు మాకు చెప్పేదానికి? కరెక్ట్ కాదంట. నేను వచ్చాడు సర్టిఫికేట్ ఇస్తాను. ఇది కరెక్టా? నువ్వు చెప్పరా అది కరెక్ట్ ఏమన్నా? నాకు ఎవరు ఆ మైన్ ఓనర్ కాడు 50% తీసుకున్నాడు. ఎక్కడ ఏ బందిపోటుతనం చేసి ఎవరు సంచులో సగం తీసుకున్నాడు, ఎక్కడ అక్రమమైన చేసి చెప్తే నేను రాసిన పత్రికలో అదే పత్రికలో నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. ఏమని చేస్తాను కలిగితే చెప్పండి. మేము రేపు పొద్దున్న నుంచి ఆ బాధ్యత మేము చెప్పేది నేను రాసేస్తాము. నేను రాసేస్తాను, నేను దాన్ని ప్రూవ్ చేయను అని చెప్పి చెప్తారు. అంటే మీరు రాసేస్తే మేము ప్రూవ్ చేసుకోవాలా? అంతేనా మీరు చెప్పేది? అంతేనా? మీడియా వాళ్ళంటే బయట ఉండాలని చెప్పాడు అన్న. అప్పుడు బయట ఉంటే ఒక 5 నిమిషాలు అయితే ఒక 5 నిమిషాలు బయట నేను చెప్తా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనర్ గారు 50% తీసుకున్నాడా? కడుపుకి ఏమైనా తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? కూర తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? కడుపుకి ఏమైనా అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? ఏం నీకు లేదా? ఫ్యామిలీ లేదు మీకా? ఫ్యామిలీ లేదా? అందుకే కదా నేను రోడ్ల ఇంటికి వచ్చి చెత్త కొట్టిపోయిందే. ఇంకా సిగ్గు రాకపోయా నీకు? రోడ్ల ఇంటికి వచ్చి చెత్త కొట్టిపోతే కూడా సిగ్గు రాకపోయా నీకు? మళ్ళీ మేము చేసాము. ఇంటికి వచ్చి మీ ఆవిడ ముందు చెత్త కొట్టిపోతే దిక్కులే నీకు? సిగ్గు రాకపోయా నీకు? వచ్చే వారం చూస్తాం. రైనా